సార్ ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ షేడ్స్ కనిపిస్తున్నాయని అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ గారి మాట లోపల నుంచి వచ్చినటువంటి ప్రతి డైలాగ్ కూడా వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లుక్ లో రెడ్డి గారు ఈ బిల్డప్ లే కొంచెం సినిమా ఎలా ఉంది ఏంటి, ఏం షాట్లు ఉన్నాయి, ఏం ఫైట్లు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ తేరీ సినిమా ఛాయలు అయితే ఎక్కడ కనపట్లేదు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సార్ ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. కొంచెం గబ్బర్ సింగ్ షేడ్స్ కనిపిస్తున్నాయని అనిపించింది నాకు. మీకు కూడా అలాగే అనిపించింది సార్? కాంబినేషన్ అదే కదా, కాంబినేషన్ అదే, ఫ్యాన్స్ కోరుకుంటుంది కూడా అదే. ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వాలని చెప్పేసి ఆ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ట్రైలర్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది కదా, బద్దలైపోయే పర్ఫార్మెన్స్ అని చెప్పేసి, అది కనపడింది. ఆ ట్రైలర్ లో కనిపించింది. హరీష్ శంకర్ గారు ఆకలి ఏంటి అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. ఆయన డైలాగులన్నీ కూడా ఇచ్చి పడేసే గోత్రం నక్షత్రం అని చెప్పేసి డైలాగులు అదొకటి. ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట లోపల నుంచి వచ్చినటువంటి ప్రతి డైలాగ్ కూడా అది పంచ్ లైన్స్ చాలా బాగున్నాయి. పంచ్ లైన్స్ కి స్పెషలిస్ట్ హరీష్ శంకర్ అనమాట. అది బాగుంది. టేకింగ్ బాగుంది. టేకింగ్ కూడా షార్ట్లు ఒక్కొక్క ఈ మధ్య కాలంలో వచ్చిన ఎలివేషన్ షాట్లు అని చెప్పి ఆ షాట్లకి ఏం మాత్రం తగ్గకుండా యాక్షన్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఆ యాక్షన్ కి ప్లస్ వైలెన్స్ 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 అంటున్నారు ఈ మధ్య. ఆ వైలెన్స్ కి సంబంధించి కూడా ఒక డైలాగ్ ఉంది. ఈ వైలెన్స్ సంబంధించి ఒక నెక్స్ట్ లెవెల్ చూపిస్తానంటే ఒక డైలాగ్ ఉంది. అది కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ కి చాలా ఎలివేషన్ వచ్చింది. చాలా బాగుంది. విజువల్స్ కి తగ్గట్టు ఆ మ్యూజిక్ కూడా తమన్ అది బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లుక్ లో చాలా బాగున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన కాకి డ్రెస్ వేశారు. మనం ఓజీ చూసాం. ఓజీలో ఆయన ఫ్యాన్స్ స్టైలిష్ లుక్ ఒకటే ఎక్స్పెక్ట్ చేశారు. అది ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లుక్ బాగుంది. ఆ లుక్ బాగుండటం వల్ల ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. సినిమా ఎలా ఉంది ఏంటి, ఏం షాట్లు ఉన్నాయి, ఏం ఫైట్లు ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2 ఈ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతిసారి సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. సో ఈ సినిమా కూడా ఒక సెలబ్రేటివ్ మూడ్ లాగా ఉండేలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే కొంతమంది ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ సినిమా ఉంది ఈ సినిమా ఉందని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అంచనాలను తలకిందులు చేసే విధంగా ట్రైలర్ అయితే ఇచ్చి పడేశారు. అది 2 నిమిషాల 7 సెకండ్లు ఐఫిస్ట్ లాగా ఉంది ఫ్యాన్స్ కి అందరికి కూడా. ఇది పొలిటికల్ డైలాగ్ ఏదైతే మనం గాజు గ్లాసు పగిలే కొద్దీ పొద్దెనెక్కిద్ది అని చెప్పేసి ఫస్ట్ టీజర్ లో చూసాం. అలాంటి ఏమైనా పొలిటికల్ డైలాగులు ఉన్నాయి, పొలిటికల్ సెటైర్లు ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతా ఉన్నారు. బట్ ఈ ట్రైలర్ లో ఎక్కడా కూడా అలాంటి డైలాగులు లేకుండా జనరల్ సినిమాని, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని ఒక స్టార్ హీరో సినిమాకి ఎలాంటి ట్రైలర్ కట్ ఉండాలో అలా ట్రైలర్ కట్ అయితే కరెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. అది పడింది. అది కాకుండా ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి హరిహర వీరమల్లి కావచ్చు, ఓజీ కావచ్చు, రన్ టైం ఎంతసేపు ఉంటారు ఆయన తెరపైన, ఎంతసేపు కనిపిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్న డిస్కషన్ జరిగినాయి అనమాట. దానికి క్లారిటీ చెప్పేశారు ఆయన. అది 2 గంటల సేపు ఆయనే ఉంటారు, 2.5 గంటల సినిమా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకో క్లారిటీ ఇచ్చారు. తేరీ సినిమాకి ఇది రీమేక్ కాదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. తేరీ సినిమా ఛాయలు అయితే ఎక్కడ కనపట్లేదు. ఇది పూర్తిగా ఒకవేళ లైను తేరీ సినిమా సంబంధించి పోలీస్ గెటప్ అది అన్ని సినిమాల్లో ఉంటుంది. సిమిలారిటీ అనుకుంటే ఆ గెటప్ ఒకటి చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ప్రస్తుతం ట్రైలర్ చూసిన తర్వాత తెలిసింది. సినిమా చూసిన తర్వాత అసలు ఏం తీసుకున్నారు మూలంగా లైన్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు రావు రమేష్ క్యారెక్టర్ ఉంది, ఇంకొక విలన్, పవర్ఫుల్ విలన్ రోల్ ఉంది. పకడ్బందీగా అయితే ఒక యాక్షన్ సినిమాకి ఎలాంటి ప్లానింగ్ అయితే చేసుకోవాలో అదైతే ఉంది. ముఖ్యంగా శ్రీలీలకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో కనిపించింది. ఈ ట్రైలర్ లోనే ఎక్కువసేపు డిడివి ఉంది. శ్రీలీల క్యారెక్టరైజేషన్ కూడా కొంత డిఫరెంట్ గా ఉండేలా కనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో శ్రీలీలకి అయితే కొన్ని పరాజయాలు ఎదురైనాయి. బట్ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తుంది కాబట్టి ఆమె ఫేట్ మారే పరిస్థితి ఉందేమో చూడాలి. గబ్బర్ సింగ్ కి ముందు శృతి హాసన్ కి మొత్తం కూడా ఫ్లాప్లే. గబ్బర్ సింగ్ కి ముందు ఆమెకి ఒక చిన్న పేర్లు కూడా పెట్టి పిలిచేవాళ్ళు, ఐరన్ లెగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు అని చెప్పేసి ఓ డిస్కషన్ అయింది కదా అని చెప్పేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ టాపిక్ వస్తే బండ్ల గణేష్ గారు చెప్తే నువ్వు అన్ని హిట్లు తీసావా అని చెప్పేసి అన్నారు. సో ఏం కాదు పర్లేదు ఆమె ఉంటుందని చెప్పేసి చెప్పేశారని చెప్పి ఆయన ఇప్పటికీ చెప్తారు. సో పవన్ కళ్యాణ్ గారు తో
కాంబినేషన్ పడంగానే అమ్మాయికి ఒక పెద్ద హిట్ పడినట్టు అయిపోయింది. అవును. బట్ ఇప్పుడు శ్రీలలకు కూడా ధమాకా తర్వాత భగవంత్ కేసర్ తర్వాత ఆరెంజ్ హిట్ అయితే ఒకటి కావాలి. అది ఇప్పుడు ఈ సినిమాతో నెరవేరుతుందని చెప్పి ఉస్తాద్తో నెరవేరుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు గంటపాతంగా. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ ఉంది. ఇక 19వ తారీఖు దగ్గరకు వచ్చేసింది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో. యూనిట్ మొత్తం కూడా పాల్గొంటున్నారు ఆ ఈవెంట్ లో. పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ యూనిట్ అంతా వస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తమను ఇద్దరు ఒకటేసారి స్టేజ్ పైన ఉండే అవకాశం ఉంది. ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఒక స్టేజ్ పైన ఉండటం అనేది మామూలు విషయం కాదు. అది అవకాశం ఈ సినిమాకి కుదిరింది. పాటలు రిలీజ్ అయిన 3 పాటలు బాగున్నాయి. ఈ ట్రైలర్ కూడా బాగుంది కాబట్టి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగినాయి. ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది ఏపీలో షోస్ టికెట్ రేట్ల పెంపు గురించి. 19వ తారీఖు మార్నింగ్ 4 గంటల నుంచి షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అది బెనిఫిట్ షోలు అనేవాళ్ళ ప్రీమియర్స్ అని ఇప్పుడు పిలుస్తున్నారు దాన్ని. అదే రోజు ఇచ్చారు తెల్లవారుజామున. ముందు రోజు షోస్ కి పర్మిషన్ అయితే నాకు తెలిసి అక్కడ లేదు ప్రస్తుతానికి. ఒక 10 రోజుల పాటు వెసులుబాటు ఇచ్చారు రేట్లు పెంచుకోవడానికి. మల్టీప్లెక్స్ లో ఏమో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే టికెట్ రేట్లకు సంబంధించి ఒక క్లారిటీ లేదు. మొన్న సుప్రీంకోర్టు ఏదైతే నిన్న తీర్పు ఇచ్చింది, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జీవోని ఒక తీర్పుని రిజర్వ్ చేస్తూ స్టే ఇచ్చింది అనమాట. ఒక 90 రోజులకు ముందుగా టికెట్ రేట్ పెంపుకు సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఆ తీర్పుని రిజర్వ్ చేస్తూ స్టే చేస్తూ ఒక సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు పెద్ద సినిమా నిర్మాతలంతా కూడా. ఇప్పుడు ఉస్తాతో అది మళ్ళీ రేట్లు అయితే వస్తాయి, ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. బట్ ఏపీలో తెల్లవారుజామున ప్రీమియర్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ కూడా 19th మార్నింగ్ ప్రీమియర్స్ పడతాయేమో వెయిట్ చేయాల్సిన సందర్భం ఉంది. దురందర్కి అయితే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. దురందర్ ఒకటి ఉంది. అయితే అందరూ మాట్లాడుతున్నారు దురందర్కి ప్లస్ ఉస్తాద్కి కాంపిటీషన్ ఉంటుంది. దురందర్ బరిలో ఉంది కాబట్టి ఉస్తాద్కి ఎలాంటి రిజల్ట్ వస్తుందని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు తెలుగు వాళ్ళకి ఒక సెలబ్రేషన్ లాగా. దురందర్ సినిమా బాగుంది, దురందర్ సినిమా చూసేవాళ్ళు చూశారు. బట్ 2 చూడాలనుకుంటూ 2 చూస్తారు. బట్ దురందర్ వచ్చేసి మన తెలుగు సూపర్ స్టార్ కి పోటీ అనేది అయితే ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అది కూడా నైజాంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందేమో కానీ కొద్దిగా గొప్ప ఎఫెక్ట్, ఏపీకి సంబంధించి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి నా అభిప్రాయం. చూద్దాం. ఇంకా 19వ తారీఖు అంటే ఇంకా నాకు 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లో క్లారిటీ తెలంగాణకు సంబంధించి టికెట్ రేట్లు క్లారిటీ వచ్చేస్తే అంతా స్మూత్ గా జరిగిపోయినట్టు చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి గబ్బర్ సింగ్ రోజులు రిపీట్ అవ్వాలని చెప్పేసి ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే అది పెద్ద బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి అదే ఫ్లవర్ కనపడుతుంది. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరికి సంబంధించి ఒక హైలైట్ సీన్ ఉండేది. హైలైట్స్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ అని పిలుస్తున్నారు ఇప్పటికే వాళ్ళని. 14 సంవత్సరాల సినిమా వచ్చి ఆ పేరుతోనే వాళ్ళు ఇంకా చలామణి అవుతున్నారు. ఆ గ్యాంగ్ కూడా అంతా ఉంది. బట్ ఆ సీన్ అయితే రిపీట్ ఉండదు కానీ అంతకు మించి ఒకటి ప్లాన్ చేశానని హరీష్ చెప్పడం జరిగింది. చూద్దాం మరి హరీష్ గారు ఏమాత్రం ఈ సినిమాని ప్యాకెట్ కి ప్లాన్ చేశారనేది వేసి చూడాల్సిన సందర్భం. ట్రైలర్ అయితే బాగుంది, ప్రామిసింగ్ ఉంది.